హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ నుంచే రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఫైనల్ ఇయర్లో సూపర్ ప్లేస్మెంట్ రావాలంటే మన మన రెజ్యూమే ఏ రేంజ్లో ఉండాలి, అసలు కంపెనీస్ మనలో ఏం చూస్తాయి, అసలు రెజ్యూమేలో కంపెనీస్ ఏ పాయింట్స్ చూసి అబ్బా భలే ఉందిరా ఈ పాయింట్, అసలు ఇలాంటి క్యాండిడేటే కావాలి అనుకునే పాయింట్స్ ఏవి ఉండాలి సీవీలో, ఇవన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నా. అండ్ లెట్ మీ టెల్ యూ, దిస్ వీడియో is completely based on my learnings from the last 8 years. I'm telling you last 8 years అని చెప్తున్నాను. ఓకే, బికాజ్ నేను లాస్ట్ 8 ఇయర్స్లో ఇప్పుడు లెట్స్ సే 2018లో ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఎన్ఐటి సూరత్. అక్కడ 2018లో నేను ఒక రెజ్యూమే చేసిన, అక్కడ నాకున్న ఎక్స్పీరియన్సెస్తో నేను ఒక రెజ్యూమే చేసిన. ఆ తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు వేరే కంపెనీస్కి అప్లై చేస్తున్నప్పుడు అక్కడ నేను రెజ్యూమే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కంపెనీస్లో పనిచేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ టు టేక్ ఫ్యూ ఇంటర్వ్యూస్. ఓకే, అప్పుడు అర్థమైంది నాకు, ఒక రెజ్యూమేలో క్యాండిడేట్స్లో ఏం చూస్తుంది కంపెనీస్, అసలు కంపెనీస్ మెన్షన్ చేస్తాయి ఇది చూడాలి, ఇగో రెజ్యూమేలో ఈ పక్కా ఉండాల్సిందే, అప్పుడే సెలెక్ట్ చేయి లేదంటే రిజెక్ట్ చేయు, ఇలాంటి పాయింట్స్ అన్నీ నాకు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఎంబీఏకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఆల్మోస్ట్ 2-3 months అయితే మేము ఓన్లీ సీవీ మీద పనిచేస్తాం. అంటే లిటరలీ ఇప్పటి వరకు మా లైఫ్లో ఏమైతే చేసినామో ఒక 1 page సీవీలో దాన్ని సమరైజ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఎంత క్రిస్ప్, ఎఫెక్టివ్గా, ఎంత ప్రిసైజ్గా రాస్తామంటే పాయింట్స్ డెఫినెట్లీ చూసే వాళ్ళకి, ఎవరైతే చదువుతున్నాడో మా సీవీ వాళ్ళకి అర్థం అయిపోవాలి దట్ ఓకే వీడు ఏదో పీకిండ్రా బై లైఫ్లో ఇప్పటి వరకు, హీ హాస్ డన్ ఏ గ్రేట్ జాబ్ అన్నట్టు. ఇన్ఫ్యాక్ట్ అందుకే చెప్పిన, ఎంబీఏలో అయితే 2-3 months ఒక ప్రాపర్ ఒక కంపెనీస్కి నచ్చేలా ఒక సీవీ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్నా. సో అందుకే అన్న ఇందాక ఇట్స్ బేస్డ్ ఆన్ మై 8 years ఆఫ్ లెర్నింగ్స్ అండ్ ఇన్సైట్స్. సో డెఫినెట్లీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అవబోతుంది మీకైతే. ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఫస్ట్ అయితే సీవీ బిల్డింగ్ ఎలా చేయాలి ఒక ఫస్ట్ ఇయర్ నుంచే. దీన్ని నేను ఏం చేస్తానంటే, ఇమాజిన్ ఒక సీవీ పేజ్ ఉంది, ఒక రెజ్యూమే ఒక పేజ్ ఉందబ్బా. ఓకే, అయితే ఈ రెజ్యూమే పేజ్లో బేసికలీ దీన్ని 3 partsలోకి డివైడ్ చేసుకుందాం మనం. ఫస్ట్ పార్ట్ అకాడమిక్స్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి పిఓఆర్ అని ఉంటుంది, పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అని. థర్డ్ పార్ట్ వచ్చేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని ఉంటుంది. ఓకే, సో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం, ఒక్కొక్క పార్ట్ గురించి. ఒక్కొక్క పార్ట్లో కంపెనీస్ ఏం చూస్తాయి క్యాండిడేట్లో, కంపెనీస్కి ఏం కావాలి, కంపెనీస్ ఏం అసెస్ చేస్తాయో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అకాడమిక్స్ ఇంకా కో కరికులర్ యాక్టివిటీస్. సో బేసికలీ ఈ పర్టికులర్ సెక్షన్లో కంపెనీ ఏం అసెస్ చేస్తుందంటే క్యాండిడేట్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది, క్యాండిడేట్ అకాడమిక్స్లో ఎలా ఉన్నాడు, ఓకే ఈజ్ ఈ డూయింగ్ గుడ్, ఈజ్ ఈ డూయింగ్ గ్రేట్, అసలు సరిగ్గా చేయట్లేదా, ఓకే ఇవన్నిటి గురించి అసెస్ చేస్తారనమాట ఈ పర్టికులర్ సెక్షన్లో. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇది మీ ఫస్ట్ సెక్షన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. దిస్ విల్ బీ యువర్ ఫస్ట్ సెక్షన్ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకే, సో మరి ఫస్ట్ ఇయర్ నుంచి ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఈ పర్టికులర్ పార్ట్ని, ఈ పర్టికులర్ సెక్షన్ని. సో దీనికోసం ఏం చేస్తానంటే మీకు ఒక స్ట్రక్చర్ ఇస్తాం. అకాడమిక్స్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ని ఎప్పుడైనా 3 partsలోకి డివైడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ పార్ట్ ఏంటంటే మీ సబ్జెక్ట్ అన్నప్పుడు నేనేమంటున్నా, మీ అకాడమిక్స్ అన్నప్పుడు ఏమంటున్నా అంటే మీ బీటెక్ పర్సంటేజ్ తీసుకోండి. ఓకే, లేదా లెట్సే మీ 12th class పర్సంటేజ్, మీ 10th class పర్సంటేజ్. ఓకే, అండ్ లెట్సే లేదంటే మీరు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, బీటెక్లో గేట్ ఎగ్జామ్ రాస్తారు కొంతమంది, క్యాట్ ఎగ్జామ్ రాస్తారు కొంతమంది, జీమాట్ ఎగ్జామ్, జీఆర్ఈ ఎగ్జామ్స్ రాస్తుంటారు, అవి కూడా మీరు రాసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ దీనిలో. ఓకే, సో ఇవన్నీ అకాడమిక్స్లోకి వస్తాయి. ఫస్ట్ పార్ట్ 3 parts చెప్పినాను, అకాడమిక్స్లో ఫస్ట్ పార్ట్లో ఇవన్నీ వస్తాయి. సో ఇందులో బేసికల్లీ కంపెనీ ఏం చూస్తుందంటే అకాడమికలీ సబ్జెక్ట్ పరంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు ఈ క్యాండిడేట్, అది ప్రూవ్ చేయడానికి ఫస్ట్ పాయింట్ డీసెంట్ సీజీ ఆర్ పర్సంటేజ్ ఉండాలి. మినిమం 7.58 సీజీ అయితే నేను రికమెండ్ చేస్తా. ఇన్ఫ్యాక్ట్ 8+ పెట్టుకోండి, చాలా అడ్వాంటేజ్ అది. పర్సంటేజ్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే మినిమం 80% భయ్యా, ఆర్ వర్స్ట్ కేస్ సినారియో 75% కన్నా ఎక్కువ పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది అది. ఓకే, సెకండ్ వచ్చేసి ఇదా కూడా చూస్తారు. లెట్సే మీరు మీ బ్రాంచ్లో ఒక మెకానికల్ బ్రాంచ్ ఆర్ ట్రిపుల్ ఈ ఆర్ సివిల్ బ్రాంచ్లో మీరు టాప్ 10లో ఉన్నారా,
లేదంటే టాప్ 50లో ఉన్నారా, డిపెండ్స్ ఆన్ ద బ్యాచ్ సైజ్. ఓకే, ఇది పెద్ద బ్యాచ్ సైజ్ అయితే దానిలో టాప్ 50లో ఉన్నారా, టాప్ 1%, టాప్ 5%, టాప్ 10%, ఇలాంటివి ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్ పర్టిక్యులర్ రేంజ్, దెన్ డెఫినెట్లీ దాట్స్ ఎన్ అదర్ హైలైట్ పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇందాక చెప్పినా కదా మీకు, దట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. లెట్స్ సే మీకు మీరు బీటెక్ చదువుతున్నప్పుడు గేట్ రాసిండ్రు, గేట్లో సూపర్ ర్యాంక్ వచ్చింది, 1000 బిలో ర్యాంక్ వచ్చింది, 2000 బిలో ర్యాంక్ వచ్చింది, డెఫినెట్లీ ఆ పాయింట్ రాసేసుకోవచ్చు మీరు, చాలా అప్రిషియేట్ చేస్తాయి కంపెనీస్ అవి. ఓకే, అండ్ దాంతోపాటు లెట్సే క్యాట్ రాసిండ్రు, క్యాట్లో 99% అబవ్ వచ్చింది, రాసేసుకో ఆ పాయింట్. జిఆర్ఈ రాసిండ్రు, జిఆర్ఈలో మంచి స్కోర్ వచ్చింది, ఆ పాయింట్ కూడా రాసుకోవచ్చు. సో ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే ఒక క్యాండిడేట్ అకాడమికలీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు, క్యాండిడేట్ బాగా చదవగలుగుతున్నారా లేదా, డెడికేషన్ ఉందా లేదా, ఇవన్నిటి గురించి ఒక ఆ క్యాండిడేట్కి సంబంధించి ఒక పిక్చర్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఇందాక చెప్పినా కదా, బిల్డ్ చేసుకోవాలంటే ఈ పార్ట్లో మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎ డీసెంట్ సీజీ. సెకండ్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ గేట్ ఆర్ క్యాట్ ఆర్ మేబీ జిఆర్ఈ, జీమాట్, అది డిపెండ్స్ ఆన్ వాట్ యూఆర్ ప్లానింగ్ ఇన్ ద ఫ్యూచర్, బట్ డెఫినెట్గా అది ప్రిపేర్ అవ్వు. అండ్ దాంతోపాటు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ దిస్ స్టిల్ డీప్, దెన్ గో ఫర్ టాప్ 10 ఆర్ టాప్ 20 ఇన్ యువర్ డిపార్ట్మెంట్. అదైతే చాలా చాలా హైలైట్ పాయింట్ అవుతుంది మీకైతే. ఓకే, సెకండ్ పార్ట్ వచ్చేసి అకాడమిక్స్లో బేసికలీ ఇక్కడ వాళ్ళు కాంపిటీషన్స్ చూస్తారు. ఓకే, సో బేసికలీ కాంపిటీషన్స్ అంటే ఇప్పుడు మనకి కోడింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి, రోబోటిక్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి, అట్లా బ్రాంచ్ స్పెసిఫిక్ కాంపిటీషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి మీకు. ఈ కాంపిటీషన్స్లో టాప్ 3లో ఫినిష్ చేయడం, నేషనల్ వైడ్ టాప్ 5, టాప్ 10లో ఫినిష్ చేస్తే, ఇలాంటి పాయింట్స్ కానీ మీ సీవీలో ఉంటే మాత్రం చాలా చాలా హైలైట్ అవుతుంది. ట్రస్ట్ మీ, అసలు ఇట్ విల్ మేక్ యూ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ దేర్. సో డెఫినెట్లీ అది మాత్రం మీరు చేయండి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఎక్కడ మనం ఇలాంటి కాంపిటీషన్స్ ఎక్కడ మనకి దొరుకుతాయి అలాంటి కాంపిటీషన్స్, వేర్ కెన్ వి ఫైండ్ దిస్ అని. నేను ఒక ప్లాట్ఫామ్ అయితే సజెస్ట్ చేస్తా, ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ నా ఎంబీఏలో కూడా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం కేస్ కాంపిటీషన్స్ వాటికి. అన్స్టాప్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అన్స్టాప్లో సింపుల్గా రిజిస్టర్ అయిపోతే అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ చాలా కంపెనీస్ వాళ్ళ సొంత కాంపిటీషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, ఆ ప్లాట్ఫామ్లో చాలా కంపెనీస్ వాళ్ళ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఒక కాంపిటీషన్లో రిలీజ్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే, లెట్స్ సే టాప్ 3, టాప్ 5లో ఫినిష్ చేస్తే, కొన్నిసార్లు డైరెక్ట్గా ఇంటర్వ్యూ, కొన్నిసార్లు డైరెక్ట్గా జాబ్ కూడా ఆఫర్ చేస్తుంది. సో అందుకే చెప్తున్నాను, ఈ ప్లాట్ఫామ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో అది సెకండ్ కాంపిటీషన్స్. థర్డ్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడితే, సెకండ్ ఇయర్ తర్వాత అయితే మనకి ప్రాజెక్ట్స్ దొరికేస్తాయి కంపెనీస్లో. మీరు ఏ కంపెనీకైనా వెళ్ళండి, లెట్స్ ఏ బిహెచ్ఎల్, మహీంద్రా, ఇలాంటి గుడ్ వెల్ నోన్ కంపెనీస్లో జస్ట్ మీరు అప్రోచ్ అవుతే చాలు, ఒక మినీ ప్రాజెక్ట్ ఫర్ లెట్స్ ఏ 2-3 వీక్స్ ఆర్ 1-2 మంత్స్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా ఇస్తారు వాళ్ళు మీకు. సో డెఫినెట్లీ ఆ ప్రాజెక్ట్స్ చేస్తే అది అయితే హైలైట్ అవుతాయి మీ సీవీలో. ఓకే, సో దట్ ఈస్ ప్రాజెక్ట్స్ గురించి. దీనికన్నా ప్లస్ ఏమవుతుందంటే ఇంటర్న్షిప్స్ చేసిండ్రు అనుకోండి, డెఫినెట్లీ కొంచెం టఫే దొరకడం, బట్ ట్రై చేస్తూ ఉండండి. లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ ఉంది మనకి, ఇంకా ఇంటర్న్షాలా అని ప్లాట్ఫామ్ ఉంది, అందులో ఇంటర్న్షిప్కి సంబంధించిన ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ఇఫ్ యూ సర్చ్ ఫర్ ఇట్, అప్లై చేస్తూ వెళ్ళండి. 1-2 చేసినా కూడా, అర్థం చేసుకోండి, 1-2 చేసినా కూడా డెఫినెట్లీ ఫైనల్ ఇయర్లో మీకు ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది అసలు ఏం చేయరు, సీవీ లిటరలీ బ్లాంక్ ఉంటుంది, ఏదో సొల్లు రాసి వెళ్తారు. అలాంటప్పుడు ఇవన్నీ చేస్తూ వెళ్తే మాత్రం డెఫినెట్లీ మీకు ఎడ్జ్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, ఒక ఇంటర్న్షిప్ అట్లీస్ట్ మీరు ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల, ఆర్ అట్లీస్ట్ ఒక ఫైనల్ ఇయర్ ఎంటర్ అయ్యే లోపల ఒక్క ఇంటర్న్షిప్ అన్నా చేయండి మీరు. ఓకే, ఇట్ మే బి పెయిడ్ ఆర్ అన్పెయిడ్, అది డజంట్ మ్యాటర్, బట్ ఒక్క ఇంటర్న్షిప్ చేస్తే మాత్రం మీకు సీవీలో అయితే హైలైట్ పాయింట్ అవుతుంది అబ్బా అది. ఓకే, సో అది ఫస్ట్ పార్ట్ అకాడమిక్స్కి సంబంధించి. నా సెకండ్ పార్ట్ ఏంటి, పిఓఆర్, పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఫస్ట్లో ఏం చెప్పినా మీకు, అది అక్కడైతే కంపెనీ అసెస్ చేస్తుంది అకాడమికలీ, సబ్జెక్ట్ పరంగా ఎంత వచ్చు అని. బట్ ఈజ్ ఇట్ సఫిషియంట్ ఫర్ ఎ కంపెనీ టు సెలెక్ట్ యూ? లెట్ మీ టెల్ యూ, నో. ఎందుకంటే కంపెనీస్ క్యాండిడేట్లో అన్నీ చూస్తాయి. ఓకే, సబ్జెక్ట్ ఒక్కటి వస్తే చాలదు, ఆ క్యాండిడేట్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, టీమ్ ప్లేయరా, ఓకే,
కెన్ హీ అడాప్ట్ టు ద కండిషన్స్ ఈజీలీ, ఇలాంటివి డిఫరెంట్ పాయింట్స్ అన్నీ చూస్తూ ఉంటాయి కంపెనీస్. సో అలాంటప్పుడు ఓకే, ఆ అకాడమిక్స్ పార్ట్ నుంచి ఒకటైతే తెలిసింది, నీకు సబ్జెక్ట్ బావచ్చని. బట్ ఈ సెకండ్ ఏదైతే 2 పాయింట్స్ ఏదైతే 2 పార్ట్స్ ఉన్నాయో, మిగతా 2 పార్ట్స్ ఇవి మీ ఓవరాల్ పర్సనాలిటీ గురించి ఒక ఐడియా ఇస్తుంది కంపెనీకి. ఓకే, సో అందులో కమింగ్ టు ద సెకండ్ పాయింట్, పిఓఆర్, పాయింట్స్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో బేసికలీ భయ్య పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే చాలా సింపుల్. ఇప్పుడు మీ కాలేజ్లో లెట్స్ సే పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఫెస్ట్ జరుగుతూ ఉంటుంది, క్లబ్స్ ఉంటాయి, దానిలో డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. దానిలో కొన్ని పొజిషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లెట్స్ ఒక క్లబ్ ఉంది అనుకుందాం, లెట్స్ సే ఒక కోడింగ్ క్లబ్ ఉంది. ఆ క్లబ్కి ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అందులో డిఫరెంట్ వర్టికల్స్ ఉంటాయి ఒక క్లబ్కి. లెట్స్ సే ఒకడు లాజిస్టిక్స్ చూస్తూ ఉంటాడు, ఒకడు ఈవెంట్స్ గురించి చూస్తాడు, ఒకడు స్పాన్సర్షిప్ చూస్తాడు, ఒకడు మార్కెటింగ్ చూస్తాడు, ఇంకోటేమో కాంటెంట్ క్రియేషన్ చూస్తాడు. అట్లా డిఫరెంట్ వర్టికల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వర్టికల్స్ కూడా ఒక్కొక్కటి హెడ్ ఉంటాడు. ట్రై టు బీ వన్ ఆఫ్ దిస్, ట్రై టు గెట్ ఇన్ టు వన్ ఆఫ్ దిస్ పొజిషన్స్. ఓకే, దీన్నే పిఓఆర్ అంటారు, పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఓకే, ఇక్కడ బేసికలీ ఏమవుతుందంటే దిస్ బేసికలీ ఇండికేట్స్ దాట్ మీలో లీడర్షిప్ క్వాలిటీ ఉందంటే. ఇమాజిన్ ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుందిరా బై కాలేజ్లో, 2000-3000 మంది వస్తారు ఆ ఈవెంట్కి. ఆ ఈవెంట్కి మీరు ఒక హెడ్, లేదంటే లెట్స్ సే ఒక వైస్ ప్రెసిడెంట్, లేదంటే ఒక మొత్తం మార్కెటింగ్ అంతా మీరే చూసుకున్నారు అంటే ఇట్ బేసికలీ షోస్ ద కంపెనీ దాట్ ఓకే, వీడిలో ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉంది, ఓకే వీడిలో రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆ పాయింట్ ఉంది. ఓకే, దిస్ గై ఈస్ డెడికేటెడ్, దిస్ గై ఈస్ ఫోకస్డ్, దిస్ గై కెన్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఓకే దిస్ గర్ల్ కెన్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, దిస్ గర్ల్ కెన్ హ్యాండిల్ సచ్ హ్యూజ్ క్రౌడ్, సచ్ హ్యూజ్ థింగ్స్. ఇవన్నిటి గురించి కంపెనీ అసెస్ చేయగలుగుతుంది. సో అందుకే చెప్తున్నాను, డెఫినెట్లీ ట్రై టు గెట్ ఇన్ టు వన్ ఆఫ్ దిస్ పొజిషన్స్. మీ సీవీలోకి అయితే చాలా మంచి పాయింట్స్, అవి చాలా హైలైట్ అవుతాయి, కంపెనీస్ చాలా మెచ్చుకుంటాయి. ఎందుకంటే కంపెనీస్ ఏం చూసుకుంటాయంటే లాంగ్ టర్మ్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవాలని చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వు జాయిన్ అయిన తర్వాత 1-2 ఇయర్స్కి వదిలేస్తే కంపెనీస్ కూడా లాసే కదా. అరే ఈడొచ్చినోడు మన దగ్గర మినిమం 4-5 ఇయర్స్ ఉండేలాగా, ఆ 4-5 ఇయర్స్లో మీరు కూడా ఒక లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళిపోయి మీ కింద ఒక 10-15-20 మంది పనిచేయడం. ఓకే, అలాంటప్పుడు మీరు వాళ్ళని లీడ్ చేయగలుగుతారా లేదా, ఓకే వాళ్ళతో కరెక్ట్గా మీరు కోఆర్డినేట్ చేయగలుగుతారా లేదా, ఇవన్నిటి గురించి కంపెనీ చూస్తుంది. సో అలాంటి ఒక స్కిల్ మీరు కంపెనీకి చూపించాలనుకుంటే రెజ్యూమేలో దట్ పిఓఆర్ సెక్షన్ ఇస్ దాట్ పర్టిక్యులర్ ఆ పిఓఆర్ పార్ట్ అనేది అది పక్కా ఇండికేట్ చేస్తుంది. సో అందుకే చెప్తున్నా, డెఫినెట్లీ గో ఫర్ ఇట్, ఇదైతే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఇందులో మేజర్లీ స్పోర్ట్స్ వస్తాయి. స్పోర్ట్స్తో పాటు మీరు అకాడమిక్స్ కాకుండా బయట చేసే ఏదైతే ఉందో అదంతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ. కానీ ఇక్కడ అలా అని మీరు ఫ్రెండ్స్ సొల్లేస్తా, నేను సినిమాలకు పోతా, సినిమాలు నేను కూర్చొని సినిమాల గురించి డీటెయిల్గా రివ్యూలు అట్లా రాయలేరు కదా. అగైన్ కంపెనీకి ఏం యూజ్ అవుతుంది, కంపెనీ ఏం చూస్తుంది ఇక్కడ, దాని తగ్గట్టుగా మాట్లాడుకుందాం. సో బేసికలీ కంపెనీస్ ఏం అసెస్ చేస్తాయంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నుంచి, సరేరా బై ఈ క్యాండిడేట్ అకాడమికలీ మంచిగా ఉన్నాడు అండ్ ఈ క్యాండిడేట్లో లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ క్యాండిడేట్ ఒక టీమ్ ప్లేయరా కాదా, ఓకే ఈ క్యాండిడేట్ లెట్స్ సే ఓన్లీ చదవడం అలా కాకుండా వేరే విషయాల్లో కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నాడా లేడా. ఓకే, ఎందుకంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు you're basically working in a team environment, right? అలాంటప్పుడు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వేరే వారితో కనెక్ట్ అవ్వడం, వేరే వాళ్ళతో నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే టీమ్ ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, అప్పుడే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది మీది, ఆ టీమ్ది అండ్ ఓవరాల్ కంపెనీది కూడా. అండ్ అది మనకి ఎట్లా తెలుస్తుందంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నుంచి. లెట్సే మీరు మీ కాలేజ్ టీంలో క్రికెట్ ఆడుతున్నారు, లెట్సే క్రికెట్ టీంలో యూఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ మీరు ఆ పాయింట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో రాసుకున్నారు. యాజ్ ఎ కంపెనీ నేను ఎలా అర్థం చేసుకుంటానంటే, ఓకేరా బై వీడు టీంలో క్రికెట్ టీంలో ఆడిండు అంటే హీజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, అంటే అది కూడా కాలేజ్ టీం నుంచి ఆడిండంటే ఆ కాలేజ్లో అందరికన్నా మంచి బెటర్ ప్లేయరే అండ్ మంచిగా టీంతో ఆడుతున్నాడు. సో టీమ్ ప్లేయర్ ఇతను, అందరినీ బాగా అర్థం చేసుకోగలుగుతాడు, హీజ్ ఏబుల్ టు కోఆర్డినేట్, ఇలాంటి థింగ్స్ అని అసెస్ చేస్తుంది కంపెనీస్. ఓకే, అండ్ దాంతోపాటు నాట్ ఓన్లీ క్రికెట్, యూ కెన్ ప్లే ఎనీ స్పోర్ట్, బ్యాడ్మింటన్ ఆర్ లెట్స్ ఏ చెస్, ఖోఖో, కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్, మీరు ఏదన్నా రాసుకోవచ్చు అక్కడ. బట్ వెన్ యూఆర్ హ్యావింగ్ దిస్ 1 or 2 such హాబీస్, డెఫినెట్లీ కంపెనీస్ మీ గురించి ఓకే ఇతను ఒక ఆల్రౌండర్, హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్, హీ నోస్
లాట్ ఆఫ్ థింగ్స్ అదర్ దెన్ జస్ట్ ద సబ్జెక్ట్ అండ్ స్టఫ్. ఇతనికి చాలా తెలుసు అని అక్కడ మీకు ఎడ్జ్ వస్తుందన్నమాట. అండ్ స్పెసిఫికలీ ఇది లెట్స్ సే ఫైనల్ ఇయర్‌లో కొన్నిసార్లు మనకి ఇంజినీరింగ్ రోల్స్ కాకుండా నాన్ కోర్ జాబ్స్ వస్తాయి. లైక్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ లేదా బిజినెస్ అనలిస్ట్, ఇలాంటి రోల్స్‌లో ఈ పాయింట్స్ చాలా హైలైట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ వాడు మన సబ్జెక్ట్ చూడడు. అక్కడ ఏందంటే ఆడొక ఒక ప్రోడక్ట్ ఉంటది. ఆ ప్రోడక్ట్‌ని మీరు ఎంత బాగా సెల్ చేయగలుగుతారు, ఎలాంటి స్ట్రాటజీస్ క్రియేట్ చేసి ఆ ప్రోడక్ట్‌ని ఎక్కువ మనం మార్కెట్‌లో దాని షేర్ పెంచొచ్చు, అలాంటివి ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు లీడర్‌షిప్ స్కిల్స్, ఇంకా టీమ్ కోఆర్డినేషన్, టీమ్ ప్లేయర్, ఇలాంటివి చాలా చాలా యూజ్ అవుతాయన్నమాట కంపెనీస్‌కి. సో అందుకే చెప్పిన ఆ థర్డ్ పార్ట్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో అయితే అలాంటివి యూజ్ అవుతాయి. అండ్ దాంతో పాటు అక్కడ మీరు లెట్స్ సే మీకు లెట్స్ సే కొరియో క్లబ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ లెట్స్ సే అంటే డాన్స్ ఇష్టం మీకు, లేదంటే ఆర్ట్స్ ఇష్టం, అవి కూడా రాసుకోవచ్చు అక్కడ అనమాట. అండ్ దాంతోపాటు అగైన్ లెట్స్ సే ఇప్పుడు నేను ఇది ఏదైతే ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్, ఈ డిజిటల్ క్రియేటర్గా ఇవన్నీ చేస్తున్నానో, ఇది నేను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కింద రాసుకుంటా. అండ్ రాసుకున్నప్పుడు ఏంటంటే షో దెమ్ దట్ యు ఆర్ యాక్చువల్లీ గుడ్ ఎట్ దిస్. ఇప్పుడు నేను రాసుకున్నాను అనుకోండి, నేను చూపిస్తాను దట్ ఓకే ఇప్పుడు నాకు ఈ సో అండ్ సో చేస్తున్నా, దీని నుంచి నాకు సో అండ్ సో రిజల్ట్ వస్తుంది, ఇగో నేను ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాయి, ఇంతమంది వ్యూస్ వచ్చాయి. దాని నుంచి బేసికలీ కంపెనీకి తెలుస్తుంది ఓకే ఇతనికి ఒక హాబీ ఉంది అండ్ ఆ హాబీని కూడా కరెక్ట్గా డెడికేటెడ్ చేస్తున్నాడు అని. మీరు కూడా అదే చేయండి. ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్టైన్ హాబీ, దాన్ని మంచిగా దానికి కూడా ఒక కరెక్ట్గా టైం ఇచ్చి ఓకే దానిలో మంచిగా మీరు పర్ఫామ్ చేయండి. ఎందుకంటే అది మీకు సీవీలో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఇఫ్ యూ హ్యావ్ దిస్ హ్యాబిట్, కంటెంట్ క్రియేషన్, డిజిటల్ క్రియేటర్ ఇలాంటి హాబీస్ ఉంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అది కూడా చేసుకోండి. సీవీలో ఇన్ఫ్యాక్ట్ కొత్తగా కంపెనీస్ అయితే అవి కూడా చూస్తున్నాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ డిజిటల్. సో కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్ ఎంప్లాయీస్కి ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి, ఇక్కడ కూడా వాళ్ళకి ఎక్స్పర్టీజ్ ఉండాలని. సో ఒకవేళ మీరు ఇలాంటి కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇలాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్లీ కంపెనీస్ విల్ అప్రిషియేట్ ఇట్. ఖచ్చితంగా అదొక మీకు హైలైట్ పాయింట్ అవుతుంది, స్టాండ్అవుట్ ఫీచర్ అయితే అవుతుంది అనమాట. సో అదనమాట భయ్యా దిస్ 3 parts ఆఫ్ ద రెజ్యూమే. సో సివి బిల్డింగ్ ఫస్ట్ చెప్పినా కదా, మీరు ఏదైతే చేస్తున్నారో సివి బిల్డింగ్, ఈ 3 pointsని అయితే మీరు మీ మైండ్లో పెట్టుకొని చేయండి. ఫైనల్ ఇయర్ వచ్చే లోపల ఈ 3 partsలో యూ హ్యావ్ టు హ్యావ్ ఎనఫ్ పాయింట్స్. అకాడమిక్స్లో, పిఓఆర్లో, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో. అండ్ సింపుల్ చెప్తున్నా కదా, స్ట్రక్చర్ ఇచ్చేసిన మీకు. ఫస్ట్ అకాడమిక్స్ సీజీ డీసెంట్గా పెట్టుకో. ఓకే కాంపిటీషన్స్లో పాల్గొను, అట్లీస్ట్ 1-2 కాంపిటీషన్స్లో టాప్ 5 టాప్ 10లో ఫినిష్ అవ్వాలని ట్రై చేయండి. ఆర్ ఇఫ్ నాట్ గెలవండి, దట్స్ ఎ గ్రేట్ థింగ్ టు యాడ్ టు యువర్ సివి. థర్డ్ వచ్చేసి ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాజెక్ట్స్. అట్లీస్ట్ ఒక్క ఇంటర్న్షిప్, అట్లీస్ట్ 2-3 ప్రాజెక్ట్స్ చేయండి. ఓకే దాట్ విల్ డెఫినెట్లీ కవర్ ద అకాడమిక్స్ పార్ట్. ఆ తర్వాత పిఓఆర్ సింపుల్, మీ కాలేజ్లో ఉన్న క్లబ్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ ఫెస్ట్లో టేకప్ ఏ పొజిషన్. ఓకే ఒక వైస్ ప్రెసిడెంట్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ హెడ్, ఏదో ఒకటి ఒక మంచి పొజిషన్ తీసుకోండి. ఓకే అండ్ చూపించండి, సివిల్లో రాయండి మీరు ఏం చేసిండ్రు ఆ పొజిషన్లో ఉండి. ఓకే ఎంత ఇంప్రూవ్ చేసిండ్రు, ఎంత హ్యాండిల్ చేసిండ్రు, షో యువర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ దాట్. అండ్ ఫైనలీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అందులో అట్లీస్ట్ హ్యావ్ 1 or 2 హాబీస్. ఆ హాబీస్ కూడా ఏంటంటే మంచిగా పర్ఫామ్ చేయి అందులో. ఓకే అంటే దానిలో లెట్స్ సే ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతున్నారు, గట్టిగా ఆడు, చాలా డెడికేటెడ్గా ఆడు, కాలేజ్ టీంలో సెలెక్ట్ అవ్వు, కాలేజ్ ఆర్ లెట్స్ సే డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిపో. అలాంటి పాయింట్స్ చూస్తారు వాళ్ళు, అలాంటి పాయింట్స్కి చాలా వెయిటేజ్ ఇస్తారు. ఓకే సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నుంచి తెలుస్తుంది కంపెనీస్కి దట్ యు ఆర్ మోర్ దెన్ జస్ట్ సబ్జెక్ట్ అండ్ స్టఫ్. You are in fact into so many different things. You can easily understand stuff. మీరు ఒక టీమ్ ప్లేయర్ అని, మీరు చాలా అంటే మీరు ప్రపంచంలో ఏం జరుగుతుందో యు నో ద థింగ్స్, యూఆర్ ఏబుల్ టు ఈజీలీ అడాప్ట్ టు ఇట్. ఇలాంటి చాలా డిఫరెంట్ క్వాలిటీస్ అయితే తెలుస్తుంది కంపెనీస్కి. అండ్ డెఫినెట్లీ దట్ విల్ మేక్ యూ స్టాండ్ అవుట్. అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నుంచి అయితే ద హోల్ పాయింటర్స్ మీరు ఒక ఆల్రౌండర్ అని అయితే తెలుస్తుంది కంపెనీ. అండ్ కంపెనీస్ ఆర్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ దోస్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఆల్రౌండర్సో, అన్నిట్లో గ్రిప్ ఉందో అలాంటి క్యాండిడేట్స్ అయితే కంపెనీస్ అస్సలు వదులుకోరు. ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతారు. ఒక స్టాట్ చెప్తా మీకు. టీసీఎస్ ఒక ఆర్టికల్లో టీసీఎస్ మెన్షన్ చేసింది దట్ మాకు 80,000 జాబ్స్ ఓకే మేము ఫిల్ చేయలేకపోయినాం, ఎందుకంటే మాకు రైట్ క్యాండిడేట్స్ దొరకలేదు. మేము ట్రై చేసినాం, రిక్రూట్మెంట్కి వెళ్ళినాం, కానీ దొరకలేదు మాకు రైట్ క్యాండిడేట్స్. సో అట్లా 80,000 జాబ్స్ అట్లా వేకెంట్గా ఇంకా ఉన్నాయని. సో ఇమాజిన్
దట్ ఎంతమంది అసలు అంటే ఇమాజిన్ కంపెనీస్ దగ్గర జాబ్స్ ఉన్నా కూడా ఇవ్వలేకపోతున్నాయి, ఎందుకంటే కరెక్ట్ క్యాండిడేట్స్ లేక. సో ఎందుకు లేరు అంటే తెలియదు, బేసికలీ ఏం తెలియదు కదా. మనం ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్మెంట్, రెజ్యూమే వాటి గురించి పట్టించుకుంటాం. ఫస్ట్ 3 ఇయర్స్ అంతా ఏదో ఒక అట్లా గడిపేస్తాం, ఏదో ఎంజాయ్ చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా. ఎంజాయ్ చేయండి, తప్పనట్లేదు, బికాస్ బీటెక్ ఇస్ ద గోల్డెన్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఎంజాయ్ చేయాలి, బట్ చెప్తున్నా కదా, ఎట్ ద సేమ్ టైం బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీరు రెజ్యూమేని గుర్తుపెట్టుకోండి. మీ రెజ్యూమేలో ఈ 3 పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 పార్ట్స్ మీరు ఎంత న్యాయం చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. అండ్ మేక్ షూర్ మీ ఫైనల్ ఇయర్ వచ్చేంత వరకు ఈ 3 పార్ట్స్ అన్నిటిని ఫిల్ చేయండి. ట్రస్ట్ మీ, మీకు జాబ్ రాకపోతే మంచిది, అప్పుడు అడగండి. ఈ వీడియో కింద కామెంట్ కొట్టండి. ఓకే, సో దట్స్ ఇట్ దిస్ పర్టికులర్ వీడియో. సో దిస్ వాజ్ మై లాస్ట్ 8 years of learning and insights. Again, ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐల్ ట్రై టు అడ్రస్ దెమ్ ఆర్ మేక్ ఎ వీడియో ఆన్ దాట్. సో ఇలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చేస్తుంటాం. మనకి మీకు బీటెక్ ఆర్ లెట్స్ సే డిగ్రీ చదువుతున్నా కూడా మంచి జాబ్స్, ఓకే, మంచి కెరియర్, డిఫరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ మీద, వాటి మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి, డీటెయిల్డ్ వేలో, ఇన్ఫర్మేటివ్ వేలో ఈ వీడియో ఉన్నట్టు. చలో దెన్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ చలో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్, బాయ్. గుంపు కట్టి గోల పెట్టి ఫ్రీడమ్ అంతా నీదేరా, జంపు కట్టి తుర్రు మంటు దారి పట్టి సినిమా గెలిమా చూడాలా.